నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ఉద్రిక్తతలు సామాన్య ప్రజల నడుము విరుస్తుంటే ప్రపంచ చమురు దిగ్గజాలకు మాత్రం శతకోటి లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ఇరాన్ సంక్షోభం, హర్ముజ్ జలసంధిలో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయం పట్టుకుంటే మరోవైపు గ్లోబల్ ఆయిల్ కంపెనీలు మాత్రం బిలియన్ల డాలర్లలో రికార్డు లాభాలను మూటకట్టుకుంటున్నాయి. ప్రపంచంలోని 6 అతిపెద్ద ఆయిల్ కంపెనీలు యుద్ధ సమయంలో భారీగా లాభాలు ఆర్జించడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యుద్ధం వల్ల అన్ని దేశాల్లో రిటైల్ డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగితే ఆయిల్ కంపెనీలు మాత్రం బాగా లాభపడ్డాయి. హోర్ముజ్ జలసంధి సముద్ర రవాణాలో అత్యంత కీలకమైన మార్గం. ఇక్కడ ఏర్పడిన ఉద్రిక్తతల వల్ల చమురు ట్యాంకర్లకు యుద్ధ భయం పెరిగి సముద్ర బీమా ప్రీమియాలు, షిప్పింగ్ ఛార్జీలు భారీగా పెరిగాయి. దీనితో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి నిత్యావసర వస్తువుల రవాణా ఖర్చులు ఆకాశాన్నంటాయి. ఫలితంగా భారత్తో సహా అన్ని దేశాలలో ఆయిల్ రేట్లు పెంచాల్సి వచ్చింది. ఇది సామాన్యులకు పెద్ద భారంగా మారింది. అయితే ఇదే సమయంలో ఆయిల్ కంపెనీలు మాత్రం భారీ లాభాలను ఆర్జించాయి. సామాన్యుడు ద్రవ్యోల్బణంతో అల్లాడుతూ ఉంటే సరఫరా అవాంతరాలను ఆసరాగా చేసుకుని ప్రపంచంలోని అతిపెద్ద 6 చమురు కంపెనీలు రెండో త్రైమాసికంలో ఊహించిన రీతిలో లాభాలను ఆర్జించాయి. సౌదీ అరామ్కో కంపెనీ $32.7 బిలియన్ లాభం, ఎక్సాన్ మొబైల్ కంపెనీ $14.5 బిలియన్ లాభం, చెవరాన్ కంపెనీ $12 బిలియన్ లాభాన్ని పొందాయి. టోటల్ ఎనర్జీస్ కంపెనీ $6 బిలియన్, బీపీ $5.73 బిలియన్ లాభాన్ని పొందాయి. షెల్ కంపెనీ కూడా గణనీయమైన వృద్ధిని సాధించింది. అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ఆక్స్ఫామ్ విశ్లేషణ ప్రకారం ప్రపంచంలోని 6 అతిపెద్ద చమురు కంపెనీలు 2026 రెండో త్రైమాసికంలో కలిపి సుమారు $45 బిలియన్ నికర లాభాలను నమోదు చేసే అవకాశం ఉందని అంచనా వేసింది. మొదటి త్రైమాసికంలో వచ్చిన $23 బిలియన్ పోలిస్తే ఇది దాదాపు రెండింతలు. ఈ పరిణామాలు సామాన్యులపై పెద్ద భారం మోపాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయి. రవాణా వ్యయం పెరిగి కూరగాయలు, ధాన్యాలు, ఇతర నిత్యావసరాల ధరలు ప్రియమయ్యాయి. దిగుమతులపై కూడా ఆధారపడే దేశాల్లో ద్రవ్యోల్బణం తీవ్రమైంది. యుద్ధ వాతావరణాన్ని, సరఫరా కొరత భయాలను చూపిస్తూ కృత్రిమంగా ధరలు పెంచి ఈ కార్పొరేట్ దిగ్గజాలు ప్రజాధనాన్ని పిండుకుంటున్నాయని ఆర్థిక విశ్లేషకులు మండిపడుతున్నారు. హోర్ముజ్ సంక్షోభం సామాన్యుడి జేబుకు కత్తెర వేస్తుంటే ప్రపంచ చమురు దిగ్గజాల ఖజానాను మాత్రం కలకలలాడేలా చేస్తుంది.